మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ లావణ్య. ఈ రోజు మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన పద్మనాభం అనే గ్రామంలో ఉన్నాం. ఈ గుడి యొక్క ప్రత్యేకత అనంత పద్మనాభ స్వామి యొక్క టెంపుల్. ఈ గుడి చాలా ఎత్తులో ఉంటుంది. అరౌండ్ 3 కిలోమీటర్స్ పడుతుంది మనకి మీదకి రావాలి అంటే. ఈ గుడికి సుమారు 600 సంవత్సరాలు గల చరిత్ర అయితే ఉంది. చాలా చాలా ముఖ్యమైన ప్రత్యేకతలు ఉన్నాయి ఈ టెంపుల్ కోసం. సో మనం మరికొన్ని వివరాలు తెలుసుకోవడానికి గ్రామ పెద్దలతో అండ్ ప్రజలతో కూడా మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు అయితే పద్మనాభ గ్రామ సర్పంచ్ అయిన తాలాడ పద్మనాభం గారు మనతో ఉన్నారు. సో ఆయన మాటల్లో మరికొంత విశిష్టత తెలుసుకుందాం ఈ టెంపుల్ కోసం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సుమన్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా అనంత పద్మనాభ స్వామి దేవాలయంకి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని వెళ్ళ కూర్చున్నామమ్మా. ఈరోజు ఈ పద్మనాభం చరిత్ర సుమారు 600 సంవత్సరాలు ఈ క్షేత్రం వెలిసిందమ్మా. దీనికి ఏంటంటే మన పాండవులు అజ్ఞాతవాసం చేసేటప్పుడు ఈ కొండపైన చేస్తే కృష్ణుడిని వేడుకోగా ఆయన ఏంటంటే చెంకు చక్రం నామాలు ఆనవాళ్ళగా ఇచ్చి దానికి మీరు వ్రతం చేసుకుంటే మీకు విజయం చేకూరుతుందని ఆయన అభయముగా వాళ్ళు ఇక్కడ వ్రతం చేసుకోవడం జరిగింది. దాన్నే మనకి చతుర్దశి అని అంటారు. అంటే అనంత పద్మనాభ స్వామి పుట్టినరోజు అనమాట. ఆ రోజు సుమారు ఒక 500 భక్తులు వ్రతం కూడా ఇక్కడ చేసుకుంటారమ్మా ప్రతి ఏటా. అలాగే మన అనంత పద్మనాభ స్వామి పిలిస్తే పలుకుతాడన్న దీనికి భక్తులకి ఇప్పటికీ మంచి నమ్మకం ఉండి చాలామంది భక్తులు కూడా రావడం జరుగుతుంది. ఒకప్పుడు మన త్రివేంద్రం కంటే ఎక్కువ ప్రతిష్ట చెంది స్వయంభూగా వెలసిన దేవాలయం అమ్మ. అయితే కొన్నాళ్ళు ఏంటంటే జరుగుబాటు లేక మనకి అలాగా పురాతనంగా ఉండిపోయింది. దాన్ని ఈ మధ్య సుమారు ఒక 20 సంవత్సరాల నుండి దీన్ని మళ్ళీ అలాగా డెవలప్మెంట్ చేద్దామని, ఇది వరకు అయితే కొండమెట్ల మీద మార్గంగా వచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే ఆ రోడ్డు కోసం మనకి 2004లో కర్రి సీతారాం గారు దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. అక్కడి నుండి ప్రతి ఏ గవర్నమెంట్కి కూడా చేస్తుందని మేము వాళ్ళకి పెట్టడం జరిగింది. దానికి ఈ రోజుకి మొన్న గత మే 9వ తారీఖుని మన రోడ్డు ఓపెనింగ్ కూడా జరిగింది. ఈ రోడ్డు పూర్తయిన తర్వాత స్వామివారికి భక్తులు కూడా చాలామంది ఎక్కువ వస్తుంటారు. ఇది పూర్తిగా ఇంత ప్రతిష్ట చెందడానికి ఎక్కువ కారణం ఎవరంటే మా ఎంపీపీ కండుబోతు రాంబాబు గారు. ఎందుకంటే ఈ దేవాలయంలో మంచి దృష్టి పెట్టి చాలా చక్కగా ఏ కార్యక్రమం కూడా అంటే డోనర్ల ద్వారాగా తెచ్చి ఆయన కూడా స్వయంగా నిధులు పెట్టి చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఎండోమెంట్ పద్మనాభం దేవస్థానంలో అస్సలు ఏమీ నిధులంటూ లేవమ్మా. ఎందుకంటే మన అర్చకులకి జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉండేది. ఈరోజు అంటే ఒక రకంగా చాలా చక్కగా జరిపిస్తుండ్రు. ఇక్కడ కూడా మన అనంత పద్మనాభ స్వామి సర్పరూపంలో ఇక్కడ సంచరిస్తారమ్మా. నేను కూడా 3 సార్లు చూడడం జరిగింది. ఎందుకంటే మనం చూసి మళ్ళీ రెండోసారి చూసే లోపే మాయమైపోతారమ్మా. నిజం వాస్తవం. పిలిస్తే పలుకుతారు. ఎవరైనా మనస్ఫూర్తిగా అనంత పద్మనాభ స్వామిని మనసు సాక్షిగా వేడుకుంటే ఆయన వాళ్ళు అనుకున్న కోరిక కంపల్సరీగా నెరవేరుద్దమ్మా. ఎందుకంటే మొన్న కార్తీక మాసంలో హైదరాబాద్ నుండి, విజయవాడ నుండి, రాజమండ్రి ఆ చుట్టుపక్కల కూడా దేవాలయ భక్తులు చాలామంది రావడం జరిగింది. అలాగే ఒకప్పుడు చాలా వైభవంగా జరిగిందంట. మా త్రివేంద్రం కంట 7 రెట్లు ఎక్స్ట్రా సంపద ఉండేదంట. కానీ ఇక్కడ ఏంటంటే రాజులు దాయలేకపోయారు. అందువల్ల ఏంటంటే ఇక్కడ బ్రాహ్మణ్స్ కూడా సుమారు 100 ఇల్లులు బ్రాహ్మణ్స్ ఉండేవారమ్మా. ఈ ఊళ్ళో ఒక వీధి అంతా బ్రాహ్మణ్సే ఉండేవారు. అంత వైభవంగా జరిగేదన్నమాట. అది ఒకప్పుడు జరిగేదమ్మా. ఇప్పుడు అలాగా ఎందుకంటే దీనికంటే ముందు సింహాచలం దేవస్థానం అనేది దీనికంటే తక్కువ స్థాయిలో ఉండేది. ఇక్కడి నుండే రసవర్గాలు అన్నీ వెళ్ళేవి, పువ్వులు అవన్నీ. అంటే అది టౌన్ ఆనుకున్నది కాబట్టి అది డెవలప్ అయింది. ఇది డెవలప్ అవలేకపోయింది. ఇప్పుడు కూడా ఈ భక్తులు అలాగే మన నాయకులు కూడా చాలామంది దీని డెవలప్మెంట్ కోసం చాలా విష ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్ల భక్తుల సహాయ సహకారాలతో ప్రతి కార్యక్రమం కూడా మేము చేసి డెవలప్మెంట్ చేస్తాము. ఇంకొకటి మా పూర్తిగా ఈ పైకి వాటర్ రావడానికి, కరెంట్ రావడానికి అంటే
అంటే కొంత మామూలుగా వస్తున్నాయి కానీ పర్మనెంట్గా అవి అలాగే ఇక్కడ 2 కాటేజీలాగా కట్టుకుంటే పంతులు కూడా ఇక్కడ ఉండి స్వామివారికి నైవేద్యం ఎక్కడ వండి పెట్టి ఉన్నట్టయితే ఇంకా భక్తులు వస్తారని మా మనస్ఫూర్తిగా కోరుకొని మీలాంటి సుమన్ టీవీ వారు ఇంకా భక్తులకు ఎంటర్టైన్మెంట్ చేసి ఇంకా భక్తులు ఇక్కడికి వచ్చినట్టు వస్తారని కోరుకుంటాను. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? నా పేరు ఆచారి. అంటే ఇది స్వయంభూ అన్నారు కదండి, ఇక్కడ ఈ విగ్రహం ఉంది, ఈ దేవుడు కొలువై ఉన్నారని మీకు ఎలా తెలిసింది? ఒకప్పుడు ఇది కొండ శిఖరంలో మామూలుగా ఉంటే ఇక్కడ అచ్చుగున్నపాలెం అనే ఒక గ్రామం ఉందండి పక్కనే. వాళ్ళు ఆవుల కాపరిగా వచ్చి ఇక్కడ మేపుకొని వెళ్ళేవారు. ఒక ఆవుల కాపరికి ఒక పుట్ట రూపంలో కనబడితే అక్కడ అందులో విగ్రహం ఆయన చూసి ఆయనకి చెప్పడం ఏదో జరిగిన తర్వాత ఆయన రోజుకి పాలుతో అక్కడే పాలు పిండి ఆ పుట్ట మీద వేస్తే అలాగా పుట్ట కరిగి ఆ విగ్రహాన్ని కనబడి తర్వాత విజయనగరం మహారాజు గారికి అశోక్ రాజు గారి వాళ్ళకి కళ్ళలోకి వెళ్ళి ఇలాగ నేను పలానా కొండమీద శిఖరం దగ్గర పుట్టలో స్వయంగా వెలిసి ఉన్నాను, నాకు అది పూజా కార్యక్రమం జరిపించి ఆ ఆలయాన్ని నిర్మించండి వాళ్ళకి వెళ్ళి కళ్ళలో చెప్పగా ఆ స్వామివారు ఆ తర్వాత విజయనగరం రాజులు వచ్చి ఇక్కడ అంతా పుట్టంతా క్లీన్ చేసి ఇక్కడ విగ్రహం పూజా కార్యక్రమం చేసి ఇక్కడ ఆలయం నిర్మించి మెట్లు మార్గం ఇచ్చి అన్నీ చేసి డెవలప్మెంట్ వాళ్ళు చేశారండి, వాళ్ళ నిర్మాణం ఇదంతా. తర్వాత అలాగా అక్కడ లోకల్ పక్క గ్రామాలందరూ కూడా దీంతో ఈ కార్యక్రమాన్ని కూడా జరిగేవి. కొన్నాళ్ళు సింహాచలం దేవస్థానం చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ లోకల్ కమిటీగా అనంత పద్మనాభ ఉత్సవం, దీపోత్సవం అన్ని కార్యక్రమాలు జరిగేవి. తర్వాత ఇండోప్మెంట్కి వెళ్ళింది. ఇప్పుడు పూర్తిగా ఇండోప్మెంట్ ఆధ్వర్యంలో ఇండోప్మెంట్ చేసుకుంటుంది. అలాగే లోకల్ కమిటీ ద్వారా కూడా ఈ యొక్క ఆలయం అభివృద్ధి కూడా జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ అంతకుముందు మెట్ల మార్గం ఒకటే ఉండేది, ఇప్పుడు కింద నుంచి రోడ్డు మార్గం వేసి అప్పుడు 2014లో రోడ్డు మార్గం వేశారు, అది అయిపోయింది. మళ్ళీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు నిర్మాణం పూర్తిగా చేసి భక్తులకు అందుబాటులో ఇవ్వడం జరిగిందండి. పద్మనాభ స్వామి సర్పరూపంలో తిరుగుతారు, దర్శనం అలా ఇస్తారు భక్తులకి అని చెప్పారు. అది ఎంతవరకు నిజం? మీరు ఎప్పుడైనా చూసారా? అలాంటివి ఏమైనా జరిగాయా? నేనైతే ఎప్పుడు చూడలేదండి. కాకపోతే ఇక్కడ అనంత పద్మనాభం నిజస్వరూపం ఏమిటి అంటే ఇక్కడ అనంత పద్మనాభం సర్పరూపంలో తిరగడం వాస్తవం అండి. నాకైతే కనబడలేదు, చాలామందికి ఇక్కడ పూజ చేసిన పంతులకు కానీ వేరే అప్పట్లో పెద్దలకు కానీ అందరికి కనబడడం జరిగింది. ఇక్కడ అనంత పద్మనాభం నిజస్వరూపం ఏంటంటే అతను దర్శనం ఏంటంటే సర్పం రూపంలో దర్శనమిస్తాడండి. ఈ గుడి యొక్క విశిష్టతలు ఇంకేమైనా చెప్పగలరా సుమన్ టీవీతో? ఇంకేం విశేషం లేదండి. మీ ద్వారా కొద్దిగా ఇప్పుడు రోడ్డు మార్గం అంతా వచ్చింది కాబట్టి ఇంకా చాలా కొంతమందికి తెలియదు పూర్తిగా. అందరికి కూడా మీ సుమన్ టీవీ ద్వారా కొద్దిగా డెవలప్మెంట్ ఈ గుడి విశిష్టత అంతా కూడా బయటికి తీసుకెళ్ళి కొద్దిగా భక్తులకి తెలియజేసి డెవలప్మెంట్కి మీ వంతు సహకరిస్తారని కోరుకుంటున్నాం.